జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటిగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు, శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు, మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు, కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇహ చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు నుండి ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంది. గురు భగవానుడు మీకు లాభస్థానంలోకి వస్తూ ఉన్నారు. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చక్కటి జీవం పాడుతూ ఉంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఎక్కడి నుంచో ఏదైనా అంటే ఈ 4-5 నెలలుగా మనం చూసుకుంటే కొంచెం బాగున్నట్లు అనిపిస్తున్న ఆదాయపరంగా మళ్ళీ ఎక్కడో ఏదో వెలితి అనిపిస్తూ ఉంటుంది. బాగానే వస్తున్నా అనిపిస్తుంది, మళ్ళీ మధ్యలో సడన్గా ఆగిపోవడము. ఇలాగా కొంత ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే, వ్యాపారస్తులు అయితే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, డే టు డే ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకైతే మంత్లీ ఒకసారే కాబట్టి అప్పుడైనా కూడా మీకు అంటే ఈ డబ్బులు అనవసరంగా మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడడము, మీ దగ్గర ఉన్న డబ్బులే మీకు అక్కడికి రాకుండా పోయినాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 4-5 నెలలుగా ఇప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఆదాయపరంగా చాలా చక్కటి శుభ సమయము.
రిలేషన్స్ పరంగా కూడా చాలా మంచి శుభ సమయము. ప్రత్యేకించి రిలేషన్స్ విషయంలో ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఇలాగ కొంచెం బయట వాళ్ళతోటి కావచ్చు, ఎవరో ఒకళ్ళతోటి కొంచెం ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో అన్న బాధ ఎక్కువగా కలిసివేసింది. ఇప్పుడు దాంట్లోంచి కూడా బయటకు వచ్చేస్తారు మీరు. దాంట్లో కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, అందరితోటి కూడా చాలా మంచి ర్యాపో, మంచి రిలేషన్ ఈ వారం మెయింటైన్ అవుతుంది. ఉద్యోగస్తులకి చాలా చక్కటి శుభ సమయము. ఉద్యోగస్తులకి మీకు ఉద్యోగంలో మీరు ఏదైనా మార్పు కోసం ప్రయత్నించాలని అనుకుంటే కనుక ఈ వారం చాలా చక్కగా ఉంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నించాలనుకునే వాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకునే వాళ్ళు, మీ అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. మీ ప్రయత్నాలన్నీ చేయడానికి చక్కటి గోచర గ్రహస్థితుల రీత్యా చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి. మీ తండ్రి గారి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. తండ్రి గారి నుంచి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినడము, లేదా తండ్రి గారి నుంచి ఏదైనా ఒక అనుకూలత, ఒకవేళ తండ్రి గారు లేకపోతే తండ్రి తరఫు బంధువుల నుంచి ఏదన్నా ఒక ప్లస్ మీకు జరుగుతుంది. అంటే మిమ్మల్ని వాడు గుర్తించడం అన్నా ఉండొచ్చు, లేదా వాళ్ళ నుంచి మీకు ఏదైనా గిఫ్ట్ రూపంలో రావడం, ఇలాంటిది ఏదన్నా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగడానికి ఛాన్స్ ఉంది. అదే ఉద్యోగస్తులైతే కనుక మీకు మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపు, గౌరవం, రాణింపు ఇవన్నీ ఉంటాయి. వ్యాపారస్తులందరికీ కూడా ఇప్పుడు మంచి సమయము. అంటే గత కొన్నాళ్ళుగా బాగానే ఉన్న ఒక సంఘర్షణ మనసులో, వ్యాపారం బాగానే సాగుతూ ఉన్నా కూడా అనుకున్నట్లు జరగట్లేదు, కావలసినప్పుడు పైకం చేతికి రావట్లేదు అన్న బాధ కొంచెం ఉంది. అంటే వ్యాపారం సరిగ్గా జరగట్లేదా అంటే జరగట్లేదని చెప్పలేరు, జరుగుతుంది. కానీ సరిగ్గా జరుగుతుందా అంటే పూర్తిగా కాన్ఫిడెన్స్గా జరుగుతుందని కూడా చెప్పలేరు. ఇలా అటు ఇటుగానే సిచ్యువేషన్లో గత 4 నెలలుగా ఇలాంటి పరిస్థితుల్లో కర్కాటక రాశిలో పుట్టిన వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. ఈ వారం నుంచి దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. సంఘర్షణ లేకపోతే ఇలా డబ్బు పరంగా కాకపోయినా మానసిక సంఘర్షణ బాగా పడ్డారు. ఇప్పుడు ఆ మానసిక సంఘర్షణ నుంచి చక్కగా బయటకు వస్తారు. నవమ స్థానం చాలా బలోపేతంగా ఉంది. మీకు మీ లగ్నానికి, మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళుడు అంటే కుజుడు నవమ స్థానంలో సంచారము చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. ఈ ఫలితాలు మీకు అంటే ఒక మంచి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఈ యోగం ఏంటి అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడుతుంది. బట్ యోగం అయితే ఉంది. ఒకవేళ మీ జన్మజాతకంలో దీనికి సంబంధించిన యోగం ఏం లేకపోతే కనుక ఇది ఒక ప్లస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను, ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక 3 కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు, బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో, కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చెయ్యలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః.
శ్రీ సరస్వతి నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం రెండో నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పదార్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.